దానంతా అదే బలిగిపోయిందంట. ఈ ఫ్రంట్ అద్దంగానే ఇక్కడ ఉండేది మామూలుగా మనకి మనము ఎప్పుడు ఖమ్మం నుంచి పోయేది కానీ ఈసారి అయితే నైట్ అయితే మనోడికి బండిచ్చి పడుకున్నా. కరెక్ట్ వర్ష బార్డర్లకు ఎంటర్ అయినా ఎండకి అయితే వస్తున్నాం మేము. కూలింగ్ తాగుతాం. ఇంతకుముందు లెక్క అయితే లేదంట, మొత్తం మార్చింది నుంచి. మళ్ళీ ఈ వర్షానికి మళ్ళీ రాంగ్ రూట్లో వస్తారు ఇక్కడ. ఇప్పుడే మనం ఎల్ఎన్టీ బార్డర్ ఎదురు టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. రోడ్డు మొత్తం ఫిక్స్డ్. లైటింగ్ మాత్రం ముందర ఎక్సలెంట్. ఈ రూట్లో అయితే మనం లొకేషన్ పెట్టుకొని వస్తే మొత్తం కన్ఫ్యూజ్ అవుతాం. వర్షానికి నీళ్ళు అయితే ఆగినాయి. మన ఇదైతే గాలి పోవడానికి అయితే మొత్తం తీసారనమాట. ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ట్రక్ లాగ్స్. మన బండి అయితే ఇప్పుడు నైట్ అయితే వచ్చిందనమాట. నైట్ అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే రాగానే బండి ఇక్కడ పెట్టేసి తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. బండి 15 రోజులు అవుతుంది దాదాపు అటుపోయి. పాట్నా బయట వచ్చేలోపు 15 రోజులు పట్టింది అనమాట. మనకి ఏంటంటే మెయిన్ అన్లోడింగ్ లోడింగ్ బాగా లేట్ అయిపోయింది. అందుకోసమే బండి అసలు ఎట్లా ఉంది మొత్తం ఆగమాగం చేసి దానంతా అదే బలిగిపోయిందంట. బలిగిపోయిందో ఏమైనా తలిగిందో అయితే తెలియదు. ఇంతవరకు బండి మొత్తం వాషింగ్ చేయాలి, మొత్తం చేయించుకోవాలి నీట్గా. గలీజ్ గలీజ్ మనం తోలిన దానికి పక్కన వాళ్ళు తోలిన దానికి చాలా తేడా ఉంటుంది, దుమ్ము దుమ్ము. అందుకోసం చిన్న బ్రేక్ కొడితే సౌండ్ వస్తుందని చెప్పేసి షోరూమ్కి తీసుకొని పోతున్నాయి. ఇక ఈ ఫ్రంట్ అద్దంగానే ఇక్కడ ఉండేది మామూలుగా మనకి బంపర్ కాడ చూసుకోవడానికి ఉండేది. ఇక్కడ ఎవరైనా తలిగినా గిట్ట బైక్ వాళ్ళు ఇవ్వడానికి వచ్చినా గిట్ట కనపడేది. ఇలా ఈ అద్దంగానే తీసేసారు. తమ బండి చూడండి, వాషింగ్ చేయించాక దాదాపు 1 నెల దాటింది అనుకుంటా. తమ బండి గబ్బు గబ్బు. మన పొప్పడికాయలు ఓడేసుకపోతే ఇది మొత్తం ఈ మరకలు ఏమో తొందర పోవు. గలీజ్ గలీజ్. ఈ లైట్లు విరిగిపోయినాయి. గాడికి అన్నీ కొత్త ఆర్పియాలి మళ్ళీ. రిస్క్. వెనకాలైతే గబ్బు గబ్బు. బాడీ ఎట్లుందో గలీజ్ గలీజ్. గాడి పైప్ గిన సగం కూర్చోలేదు. చూసినా నీట్గా ఉంటుంది. యాంగిల్ ఎరిగినా అన్న బెండ్ చేసేది కలిగి చిరిగి. మనకైతే చిన్న చిన్న రిపేర్లు అవుతున్నాయి అనమాట. ఆ చిన్న చిన్న రిపేర్లు హైదరాబాద్ పోతున్నాయి. ఏంటంటే మనం బండి చేయించిన కాడ నీట్గా చేయించుకోవచ్చు. మనం బండి చేయించిన ఒకరి కాడ మళ్ళీ ఈ పని ఒకరి కాడ చేయించమని చెప్తే ఇబ్బంది అవుతుంది మనకి. ఆ యాంగిలర్లు కింద ఈసారి లెఫ్ట్ సైడ్ చేయించకుండా డైరెక్ట్ క్యాబిన్ వెనకాల సెట్ చేయించాలి. ఆయన వచ్చినప్పుడు అటు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే అన్నీ మంచిగా చేసిస్తా అని చెప్పిండు. ఇంకా పోయినప్పుడు ఈ వారం 10 రోజులు పోగానే అటు హైదరాబాద్ పోయి వర్క్ చేయించుకుంటా. ప్రజెంట్ అయితే బ్రేక్ కొడితే ఏంటంటే కిస్కిస్ అని సౌండ్ వస్తుంది. షోరూంలో పోయి చేపిస్తే ఇక సాయంత్రం వరకు ఇస్తాడు. సాయంత్రం తీసుకొని ఎల్లుండి కానీ సోమవారం లోడింగ్కి వెళ్ళిపోవచ్చు. ఆదివారం కానీ సోమవారం కానీ. ఈ గ్లాసు ఆర్డర్ చేయాలన్నమాట. మనకి ఎమ్మటి దొరకదు. ఈ గ్లాస్ వల్ల ఇబ్బంది ఏంటంటే మన నా టోల్గేట్ దగ్గర అక్కడిక్కడ పడుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్లు సెల్ ఫోన్లు అయ్యి. షోరూంలో అయితే మన ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. యాప్లో కింద వాళ్ళనే పోయామని చెప్పిన. బకెట్ కావాలని చెప్తే వాళ్ళకే ఇచ్చేసేద్దామని చెప్పేసి షోరూంలో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా మనం బండి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఏంటంటే మనకి కొన్ని ఐటమ్స్ అయితే దొరకలేదు. ఫ్రంట్ మిర్రర్ ఏమో దొరకలేదు. సైడ్ గ్లాస్ ఏమో వేరే కాడ చేయించుకోవాలి. టైర్లకి ఫోటో ఇద్దామని ఇప్పినాం కానీ 6 ఫ్లాపులు పోయినాయి. మళ్ళీ ఆల్రెడీ ఒకటి బోల్ట్ కొట్టి ఉంది. ఆయన గిట్ట మనోడు వర్క్ మంచిగా చేస్తాడు కాబట్టి మనం ప్రతిసారి ఇక్కడికే వస్తాం. ఆర్డరు పొద్దుగాల 9ంటికి పెడితే ఇప్పుడు అయిపోయింది. అసలు ఆ ఫ్లాపులు అతుక్కపోయి అసలు రావట్లేవు అవి. మన కోసం కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు ఇడికే వస్తాను కాబట్టి. నేను యాడ్ అయిపోయాను బయట టైర్. ఇప్పుడే వీల్ ఎలిమెంట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఆల్రెడీ మొత్తం వీల్స్ మొత్తం అవుట్ అయి ఉన్నాయన్నమాట. దానివల్లనే మనకు టైరు రివర్స్ అనేది అరుగుతుంది అనమాట. అటు ఇటు మామూలుగా గుంటలు కొట్టేసినాయి. ఇదైతే చాలా గుంట కొట్టేసింది. వెల్డింగ్ పని కింద కొద్దిగా ఉండే. ఈ బంపర్ కింద అయితే రాడ్ కింద ఇరిగిపోయి ఉండే. అన్నీ ఆడాడ వెల్డింగ్ కింద ఊసిపోతే అవి మొత్తం చేపిస్తున్నాం అనమాట. ఇవాళ బండికి అయితే మేమే పూజ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలా శ్రీరామనవమి కాబట్టి అయ్యగారులు మాత్రం దొరకరు కాబట్టి ఇంకన్నీ మేమే చేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ రేపు లోడింగ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి. ఫ్రెండ్స్, మనదైతే బండి మార్నింగ్ తెల్లారి గట్ల 5 గంటలకైతే వచ్చింది.
అయితే మనకు నైట్ అడ్వాన్స్ వేయాలని చెప్పేసి మనం బయలుదేరలేదు. ఇప్పుడైతే బయలుదేరాం అనమాట. జస్ట్ ఇప్పుడే మిర్యాలలో దాటేసినాం. అందులోటి కలకత్తాలో మార్కెట్ కన్నా స్లో ఉంది. నిమ్మలంగానే వెళ్ళానా, నీకు అడ్వాన్స్ వేసినా ఇప్పుడు బయలుదేరినా వేస్ట్ అని చెప్పగానే మధ్యాహ్నం వేసిండు. ఈవినింగ్ బయలుదేరదామని చెప్పేసి ఈవినింగ్ బయలుదేరాం. ఎండకి ఎట్లాగా జర్నీ కాదు మనకి, పోయినా వేస్ట్ అవుతుంది. ఎండకి జర్నీ చేసినా కొద్దిగా రిస్క్ మనకి ఎంత లేదా. ఇంకైతే మనోడు వెళ్ళి వచ్చిన అనమాట. ఇక్కడ మాచర్ల పక్కనే లోడ్ అవుతుంది అని చెప్పగానే మనోడిని పంపించిన. ఎందుకంటే నా ఎమ్మటి వచ్చేది మా ఆవిడే తమ్ముడు అవుతాడు, శివ ఆయన పేరు. ఇక మనోడిని పోయిరమ్మని చెప్పని లోడ్ చేసుకొని వచ్చిండు. వచ్చి ఇక బయట మన ఇంటి దగ్గరికి వచ్చి పెట్టి పడుకుండు. అంతే మనకు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, బండి జిరాక్స్లు అవి తీసుకున్నట్టు తీసేసుకున్నాం. నిమ్మలంగా ఇప్పుడు బయలుదేరేసినాం. ఇక ఇప్పుడైతే చల్లగా ఉంటుంది, జర్నీ కానీ మంచిగా సాగుతుంది, మనకి ఆరామ్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడే హుజూర్నగర్ సిటీ అయితే దాటేసినాం అనమాట. ఈ రైట్ సైడ్ వెళ్తేనేమో మళ్ళీ హుజూర్నగర్ సిటీలోకి వెళ్తుంది. ఇంతకుముందు మనదాకా కొద్దిగా నో ఎంట్రీ అది అని చెప్పేసి ఉండేది. ఇప్పుడు అలాంటి ఏం లేవు. మనం వచ్చేసి కోదాడ ఎంట్రీ అయిపోయినాం. మనం రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. మనము ఎప్పుడు ఖమ్మం నుంచి పోయేది కానీ ఈసారి విజయవాడ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే రూట్ అటు చాలా ఇబ్బంది ఉంది. మనం ఏదో టోల్ గేట్లు కవర్ అవుతాయి అనుకుంటాం కానీ వేస్ట్. శ్రీలంక పోతే ఏంటంటే మనకు టోల్ గేట్ ఎక్స్ట్రా అవుతాయి కానీ డీజిల్ దాని మందం కవర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు కలకత్తాలో అన్లోడ్ చేసి రిటర్న్ వస్తారు. వాళ్ళు చెప్పారు ఇటు నుంచే పోమని చెప్పేసి, అందుకోసం ఇటు నుంచే పోతున్నాం. ఇప్పుడే తెలంగాణ బార్డర్, ఆడంగా పోయినా బార్డర్, ఇడంగా పోయినా బార్డర్. ఎడ పెడదాం బండి. మనోళ్ళు నుండి అక్కడి నుంచి వద్దు, ఎందుకంటే రోడ్డు అంత మంచిగా లేదన్న, టైం బాగా వేస్ట్ అవుతుంది. విజయవాడ నుంచి ఏంటంటే ఒక 2 గంటల ముందే వచ్చేస్తున్నాం. ఆ రోడ్లో ఏంటంటే మనం టోల్ గేట్లు లేవని చెప్పేసి వస్తున్నాం, కానీ మనకేమో టైం చాలా వేస్ట్ అయిపోతుంది. దాని వల్ల మళ్ళీ డీజిల్ కింద మైలేజ్ తగ్గిపోతుంది అన్న. అదే హైవే టు హైవే వస్తే టోల్ గేట్లే ఉంటాయి, మైలేజ్ కొంచెం కవర్ అవుతుంది. అటు నుంచి పోయినా ఇటు నుంచి పోతేనేమో టోల్ గేట్లు అయితే అని బాధ, అటు నుంచి పోతేనేమో టోల్ గేట్లు కావని బాధ. కాకపోతే అటు నుంచి పోతే ఏమవుతుందంటే టోల్ గేట్లు కావాలి డీజిల్ పోతుంది, మళ్ళీ ఇటు నుంచి పోతేనేమో టోల్ గేట్లు అయిపోతాయి కానీ డీజిల్ కవర్ అవుతుంది. ఏదన్నా ఒక ఆప్షన్ అయితే ఉంది మనకి. అందుకోసం ఎందుకంటే పొప్పటికాయలు రోడ్ కదా, మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా మనం భువనేశ్వర్ టచ్ చేస్తే ఎల్లుండి మార్నింగ్ కల్లా మనం మార్కెట్కి వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా అని చెప్పేసి విజయవాడ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు తెలంగాణ బార్డర్ దాటేసాం. ఇది వచ్చేసి నందిగామ ఫ్లైఓవర్. ఆల్రెడీ వర్క్ మొత్తం అయిపోయింది కానీ ఇంకా కొద్ది రోజులు అయితే ఓపెన్ అవుతుంది, మనకు కంప్లీట్గా ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇది ఇప్పుడే విజయవాడ సిటీలోకి అయితే ఎంట్రీ అయిపోయినాం అనమాట. మనం లోపలికి పోయిన తర్వాతకి బ్రహ్మపట్నం కాడ నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని చక్కగా రాజమండ్రి రోడ్లో అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా కొద్దిగా ముందరికైతే వెళ్ళాలి చాలా. మన విజయవాడ కొత్త హైవే ఈ రోడ్డు మీద సగం అయింది, సగం కాలే. నేను ఒక సందు మిస్టేక్ అయ్యి ఈడంగా పడి వచ్చిన, అంతా గుంతలు బైపాస్ అయిపోయింది. మనం పాత బైపాస్ ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చక్కగా రాజమండ్రి, రైట్ తీసుకుంటాం విజయవాడ. యాక్చువల్లీ ఈ నుంచి రావాలి మనం. ఇప్పుడే రాజమండ్రి దగ్గర అయితే టిఫిన్ చేద్దామని ఆగినాం. ఇంకా రాజమండ్రి వచ్చేసి మనకి 60 కిలోమీటర్లు నేను నుంచి. అలా టైం వచ్చేసి మనకు 11:30 అవుతుంది. ఇది వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జి. మనం ఎప్పుడు వచ్చినా డే టైంలో వచ్చేదనమాట. ఈసారి నైట్ టైం అయిందనమాట, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడే రాజమండ్రి అయితే దాటేసినాం. వెనకపోతేనేమో రాజమండ్రి సిటీలోకి వెళ్తాం. మనం స్ట్రైట్ అనకాపల్లి, వైజాగ్ అట్లయితే వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడే అనకాపల్లి దగ్గరికి రాగానే అయితే మనోడికైతే డ్రైవింగ్ ఇచ్చేసిన. నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి మనోడి ఇక ఒప్పుకున్న కాడికి తోలి తర్వాత మళ్ళీ నన్ను లేపి ఇచ్చేస్తాడు. అయితే నైట్ అయితే మనోడికి బండిచ్చి పడుకున్నా. కరెక్ట్ వరుస బార్డర్లోకి ఎంటర్ అయినాక లేపిండు. ఇక ఇప్పుడే మొహాలు కడుక్కొని మళ్ళీ మన వరుస దాటితే టిఫిన్లు మనకు మంచిగా అంత మంచిగా ఉండవు. ఈ ఏరియాలోనే చూసుకొని పోవాలి. ఇంకొక 30 కిలోమీటర్ పోతే వరుసలోకి ఎంటర్ అయిపోతాం మనం. ఇచ్చాపురం వచ్చేసి ఇంకా 30 కిలోమీటర్ ఉంది మనకి. ఇటు సైడ్ టిఫిన్ చేసుకుని వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. నైట్ మొత్తం బండి తోలి పడుకోండి. ఇప్పుడే వరిసాలకు ఎంటర్ అయిపోయినాం మనం. నాకైతే హైదరాబాద్ బండ్లు కింద కలిసినాయి అన్నమాట. ఇంకో బండి ముందర ఉంది. ఈ 2 బండ్లు మనదొకటి 3 అవతల పక్క ఒక బండి ఉంది. ఈగిన కలకత్తాకి వీటితో పాటు మనం కింద కలిసిపోవడమే. మంచిగా జర్నీ అయితే 4 బండ్లు కలిసిపోతాయి. ఎండకి అయితే వస్తున్నాం మేము. కూలింగ్ తాగుతున్నాం. థమ్స్అప్ చూపింది దగ్గర పెట్టు. ఇప్పుడే ఎండకి కూల్ డ్రింక్లు తాగి బయలుదేరినాం. మొత్తం ముందర 3 మన దాంతో 4. ఇది గిట ఈ డేరా బాబా. ఇంకా భువనేశ్వర్ వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఎర్రటి ఎండ ఏమకుంటూ కొడుతుంది. అందరూ భువనేశ్వర్ నో ఎంట్రీ మారిపోయింది. ఇప్పుడు మన 4 గంటలు పోకపోతే నైట్ 10 అంట మళ్ళీ ఎంట్రీ. మళ్ళీ అప్పటిదాకా తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అసలు బండ్లు గినెక్కట్లేవు. ఎర్రటి ఎండ మామూలు లేవు అసలు. అప్పులు మాత్రం సూపర్ అవపడుతున్నాయి. అయితే బండి అయితే పడిపోయింది అనమాట. ఇగో ఇది మొత్తం ఇంతకుముందు లెక్క అయితే లేదంట, మొత్తం మార్చింది.
అయితే భువనేశ్వర్ సిటీలోకి అయితే వచ్చినాము. ఇంతకుముందు రాగలేదు అనమాట పరిస్థితి. మళ్ళీ ముందర బ్రిడ్జి ఇక్కడ ఆపుతారంట, ఇంతకుముందు రాగైతే లేదనమాట. ఇప్పుడైతే 4:30 వరకే టైం. ఇంతకుముందు ఏమో 24 గంటలు పోవచ్చు ఉంటాం. ఇప్పుడేమో అట్లా లేదంట. 10 తర్వాతనే మళ్ళీ పోయేది. 4 నుంచి 10 దాకా పళ్ళు పక్కకు పెట్టుకోవాలట, తర్వాతకి మళ్ళీ వదిలేస్తారట. అయితే మనం బోర్ అయితే పోతున్నాము. ఇక ముందర ఎవరు ఆపితే మాత్రం మన దగ్గర పడినామో అదృష్టం. ఇక ముందర ఇంకొక 4 కిలోమీటర్ పోతే తెలుస్తుంది బయటికి వెళ్ళిపోతామో. దానికైతే మన సిటీ బయటికి అయితే వచ్చేసినాం. ఏ ఇబ్బంది లేకుండా అయితే బయటకు వచ్చేసినాం. మనోళ్ళు అయితే ముందర ఆగారు తినాలి డాబా దగ్గర. వచ్చేసి 5:30 అవుతుంది. తినడానికి ఇప్పుడు ఆపినాం. ఆయనకి ఇక్కడ ఫుడ్ దొరకట్లేదంట, ఓన్లీ సమోసాలు అవి మాత్రమే దొరుకుతున్నాయంట. ఇక్కడ తిందామని ఆగినాం కానీ ఇక్కడ సమోసాలు తప్పించి ఏం దొరకట్లేమని చెప్పేసి మళ్ళీ బాలాసూర్కి అయితే వెళ్ళిపోతున్నాం. బాలాసూర్ పోయినాక తింటాం. ఇక సమోసాలలో అసలే మ్యాగీ ఉందంట. ఇప్పుడు కంటే ఛాయ్ వాటర్ బాటిల్ తీసుకొని చల్లగా తాకుని తాగి వెళ్ళిపోవడమే. ఇంకొక 100 కిలోమీటర్ ఒక్క పట్టుకుంటే కేసులు తిన మారిపోయినాయి. ఉద్ద నుంచి తినపోయినాం. అందులో నో ఎంట్రీ అనగానే బాగా వరకు వచ్చినాం. అది నో ఎంట్రీ ఉందో లేదో కానీ తెలియదు, ఎంత ఉందో ఎంత పోతుందో తెలియదు. వేరే బండి వాళ్ళు చెప్పినా వరకు వచ్చినాం. టైం వచ్చేసి 9 అవుతుంది. డైరెక్ట్ పొద్దుగాల 11 గంటలకు టిఫిన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు తిని బయలుదేరుతున్నాం. 4 మళ్ళీ పరిస్థితి అదే చేయబట్టి ఇవాళ మాకు ఎండింది. ఇంకా ఈ నుంచి మనకి బార్డర్ వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఇదే రోడ్డు. దుమారం అయితే ఫుల్. మనకేమో లెఫ్ట్ సైడ్ గ్లాస్ లేదు, మొత్తం అల్లంగా చెత్త పడుతూనే ఉంది. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఈ కారులు అడ్డగోలు ఉరుకుతూనే ఉంటారు. ఇంతసేపు ఫుల్ వర్షం, అద్దం లేకపోయేసరికి కట్టుకోవాల్సి వచ్చింది. నీళ్ళు పడతా ఉన్నాయి లోపల. ఈ వర్షానికి అన్లోడింగ్ పరిస్థితి ఏందో తెలియదు. ఇంకా పోవాలి. ఈ షాప్ వాళ్ళకి ఫోన్లు చేసి ఒక్క రెస్పాన్సిబిలిటీ లేదు. ఎప్పుడు రావాలి, ఏ టైంకి రావాలని ఏది లేదు. మళ్ళీ ఈ వర్షానికి మళ్ళీ రాంగ్ రూట్లో వస్తారు. ఇక్కడ ఈ పరిస్థితి ఏమైనా పుసుకున్న రైట్ సైడ్ చూసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకో చక్కగా. ఈ లైటింగ్ అర్థం కాక వర్షానికి ఇలా తిక్కలు దెబ్బకే తరుగుతుంది అన్నమాట. ఇప్పుడే మనం ఎల్ఎన్టీ బార్డర్ ఎదురు టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడే డ్యూటీలు అయితే షిఫ్ట్ అయిపోయారు మొత్తం. అందుకోసం కొద్దిగా బండ్లన్న ఆయనే ఇది దాటంగానే ఉంటారు. ఇక మనకు స్టార్ట్ అవుతారు. ఏ బాధ తప్పినా ఇలా బాధ తప్పదు. ఇక దాదా మామలను ఒకడు, పీసీలను ఒకడు, ఏది తప్పినా వీళ్ళ బాధలు అయితే తప్ప. మన కలకత్తా లాస్ట్ టోల్గేట్లు అయితే ఉన్నాం. మనం ముందరికి పోయి లెఫ్ట్ సైడ్ బ్రిడ్జి దిగితే కాంటా పార్కింగ్లోకి వెళ్ళిపోతాం అనమాట. తెల్లారగట్ల 4 అయితే కలకత్తాకి చేరుకున్నాం. ఆయన పార్టీ అతనికి ఫోన్ చేస్తే ఇవాళ సాయంత్రం రావాలి అని చెప్పగానే ఇక పార్కింగ్లోకి వచ్చేసినాం. అలా నైట్ 10 గంటలకి మనం గైడ్ని తీసుకొని వెళ్ళిపోతే గైడ్ పార్కింగ్లోకే వస్తాడు, తీసుకొని వెళ్ళిపోవడం. ఇక చక్కగా షాప్ కార్డు వదిలేస్తాడు. మరి రేపు దింపుతాడా ఎల్లుండా సోమవారం అనేది తెలియదు. అదే టెన్షన్. వంట వండుకున్నా తింటున్నాం ఇవాళ మా ఫుడ్. అడిగిన ఇప్పుడే వచ్చేసిండు. మనం ఇప్పుడే మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాం. ఇంకో గైడ్ వచ్చేసి మనోడిగా ముందర నడుచుకుంటూ పోతుండగా ఆయనే ఇంకా పార్కింగ్ పైసలు ఇచ్చేద్దామని చెప్పేసి మనం వచ్చిన టైమింగ్కి చెప్తే చిట్టి కట్ చేసి ఇస్తారనమాట. యాక్చువల్గా నాకు ఎప్పుడో చెప్పినాం అనమాట ఈ లారీ గురించి అని చెప్పేసి ఆగిండు. ఈ లారీ ఇప్పుడు వచ్చింది. ఈ లారీ కూడా మనకి ఏమంటే వస్తుందంట సేమ్ మార్కెట్, మచ్వా మార్కెట్. ఇక మన బండ్లో కూర్చుంటాడు, ఆ లారీ మన వెనకంగా వస్తుంది. ఇక ఒకటేసారి 2 బండ్లు తీసుకొని పోతాను. మన గైడ్ అయితే వచ్చేసి అనమాట. నేనే యాక్చువల్గా ఏంటంటే వెనక బండ్లో వస్తాను కానీ నేనే ఈ బండ్లో రమ్మని చెప్పిన. నా బండి కూడా చిన్నగా మనం ఫాలో అయిపోయినాం. లారీ కాబట్టి మన బండి దగ్గర రాలేదు, అందుకోసం చిన్నగా పోతున్నాం. అవతల పక్క ట్రాఫిక్ జామ్ ఉంటుందంటే సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. మన నామ్ कौन सा भाई? MD शाहरुख खुर्शीद. అండి शाहरुख खुर्शीद యాక్చువల్గా మనం పైనుంచి పోవాలి కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇది తీసుకొని పోతున్నాం అనమాట. ఇది అందులో షార్ట్ కట్ అంట రోడ్డుకి. ఇద్దరు జానా सीधा एकदम स्ट्रेट जाने दो, राइट जाने दो. आराम से आओ, लेफ्ट आओ कंडक्टर से जाओ. आओ जाने दो सीधा. भैया ये अंदुल रोड बोलते हैं इसको. हाँ अलमपुर अंदुल रोड बोलते हैं इसको. अंदूर रोड. अंदुल ANDUL अंदुल. इधर से हाईवे को कितना किलोमीटर रहता? 10 से 12 किलोमीटर है. రోడ్డు మొత్తం ఫిక్స్డ్. ఇంకో బండి వస్తే ఇంకో బండి పోరాలి. ఇది ఒక్క కాన్నే మ్యాక్సిమం అన్ని బండ్లు ఇక్కడి నుంచే వస్తున్నాయి.
చూస్తురుగా ఈ పరిస్థితి. ఈ బండి వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ మిషన్ అనేది కొద్దిగా బయటకు వచ్చింది, దానివల్ల దీనికి జాగా ఎక్కువ. అయితే చిన్న రోడ్ల నుంచి అయితే పెద్ద రోడ్లోకి వచ్చినాము. ఇక్కడ నుంచి మనం ముందర లెఫ్ట్ ఇట్లా రూట్ అయితే చేంజ్ అవుతున్నాం అనమాట. రైట్ సైడ్ కింద లైటింగ్ చాలా బాగుంది. సిగ్నల్ ఓ సామే అయినా సిగ్నల్ ఇలా రుక్ చేస్తే వచ్చేస్తాను. లైటింగ్ మాత్రం ముందర ఎక్సలెంట్ ఉంది. రూట్ కింద మళ్ళీ చేంజ్ అవుతుంది. నీట్నెస్ ఉన్నాయి. ఇదంతా ఆర్మీ ఏరియా అంట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం చాలా అన్నీ ఉన్నాయి. దుమ్ము లేకుండా ఉన్నాయి. రోడ్లు లైటింగ్ కానీ ఏదైనా చాలా బాగుంది. ఈ రూట్లో అయితే మనం లొకేషన్ పెట్టుకొని వస్తే మొత్తం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ సందులు మొత్తం ఈ ట్రైన్ పట్టాలు కనపడి ఇప్పుడైతే లేవు, తీసేసారు. కొత్త వస్తే కన్ఫ్యూజ్. మార్కెట్లోకి అయితే వచ్చేసినాం. ఇది పరిస్థితి. మన వెనకాల బండ్లు కనపడుతున్నాయి కదా, అవి మొత్తం అన్లోడింగ్కి వచ్చినాయి. బండ్లు అన్నీ సగం సగం, ఒక రోజు 2 రోజులు. వీడి వరకు మన పొప్పడికాయ బండ్లు ఇది మొత్తం. అవతల పక్కనేమో వేరే, మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో కొబ్బరి బొండది. అంతా రకరకాలుగా. ఈ మార్కెట్ పేరు వచ్చేసి మచ్వా మార్కెట్. వర్షానికి నీళ్ళు అయితే ఆగినాయి. మన యాంగ్లీర్ హైట్ రాలే కాబట్టి లోపలికి వచ్చింది కాబట్టి పట్ట పైన వేసినాక ఇది వరకు వాటర్ ఆగిపోయినాయి. టెన్షన్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లోపల ఒక పట్ట ఉంది కాబట్టి. ఇది కొత్త పట్టనే, మొత్తం పట్టకి ఇప్పేసి పెట్టమని చెప్పిండు. పట్ట మొత్తం బీకేసినాం. కాకపోతే ఆడాడ గడ్డి వేయకపోయేసరికల్లా ఆడాడ కొన్ని ఖరాబ్ అయి ఉన్నాయి. ఎందుకంటే గడ్డి వేసి ఉంటే ఏంటంటే పట్టా హీట్ అనేది గడ్డికి జరిగినట్టు ఏం కాకపోయేది. డైరెక్ట్ కాయల మీద పడేలోపు పట్టాది హీట్ అనేది ఆడాడ కొన్ని ఖరాబ్ అయి ఉంటాయి. కొద్దిగా మళ్ళీ ఎక్కువగానే ఏం కాదు. మళ్ళీ మొత్తం మీద ఒక 20 కాయలు ఖరాబ్ అయి ఉంటాయి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన బండి అయితే ఇంతవరకు అయితే అన్లోడ్ కాలేదు. ఇదైతే గాలి పోవడానికి అయితే ఈ మొత్తం తీసారనమాట. 4 బొక్కలు చేసి దీనికి ఇంతవరకు అయితే అన్లోడ్ కాలేదు. ఈ బండి అన్లోడ్ కాలేదు. ఈ బండి అన్లోడ్ అయినాక ఈ బండి ప్లేస్లో మన బండి పెట్టాలి. మళ్ళీ ఇంకెనకాల ఒక బండి ఉంది. ఏ షాప్కి వచ్చినా ఈ కేకేసి షాప్కి రావద్దు. అన్లోడింగ్ అయితే చాలా లేట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ వేరే షాప్లోకి వచ్చినాక వెంబడి అన్లోడ్ అవుతుంది బండ్లన్నీ. మన బండి ఇంతవరకు ముత్తుకునే నాదుడే లేడు. ఎంత గాలి పోవడానికి పెట్టారనమాట హోల్స్. వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. బై బై, లవ్ యూ ఆల్.